మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, బంగారము వెండి రెండు కూడా అధికంగా కొనాలన్నా కూడా మన జాతకంలో మంచి మంచి యోగాలు ఉండాలి అని అంటూ ఉంటారు. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ యోగం అత్యధికంగా ఏ రాసుల వారికి ఉన్నాయంటారు? ఏ రాసుల వాళ్ళు అత్యధికంగా బంగారం మరియు వెండి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? తప్పకుండా తెలియజేస్తానని ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నేను బంగారం విషయంలో అందరికీ ఒక క్లారిటీ ఇస్తాను ఫస్ట్. ఎందుకంటే చాలామంది బంగారం కొంటున్నామండి, ధర పెరగట్లేదు, లేదు అంటే తగ్గిపోతుంది, పెరిగిపోతుంది, ఎప్పుడు కొనాలో అర్థం కావట్లేదు. కొనాలో చాలామందికి అర్థం కాదు. ఒకటి, ఎవరైతే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, వెండి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్న చాలామంది ఏం ఫీల్ అవుతున్నారంటే యుద్ధం మొదలయ్యింది, బంగారం రేట్లు ఇంకా పడిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, లేదా బంగారము అమాంతం ₹1,00,000 పడిపోతుంది అని చెప్పి చాలామంది భ్రమ పడిపోతూ ఉన్నారు. ఎందుకు? దానికి ఇంకో కారణం ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో చూసి, ఇప్పుడు స్టాక్ మార్కెట్ బయట వ్యాపారానికి చాలా తేడా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఉన్నట్టు బయట వ్యాపారంలో ఉండదు. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేటటువంటిది అది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉంటుంది. కానీ ఇప్పుడు నాలాంటి వాడో మీలాంటి వాడో మనం ఏం చేస్తాం, స్టాక్ మార్కెట్ చూడము, ఈరోజు ధర ఎంత ఉంది, నాయన బంగారం ఎంత రేటు ఉంది అనేది మాత్రమే ఆలోచిస్తాం. కాబట్టి అందరికీ స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉండదు, అందరికీ దేని మీద పెట్టుబడి పెడదామనేటటువంటి నాలెడ్జ్ ఉండదు. పెట్టుబడి పెట్టాలి అని అంటే నీ యొక్క జీవిత చక్రంలో నీ గ్రహస్థితిని బట్టి పెట్టుబడి పెట్టాలి తప్ప, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకోండి, ఫలానా సార్ నేను ఈ రంగంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నా, గోల్డ్ మీద, లేదంటే భూముల మీద, లేదంటే ప్రాపర్టీస్ మీద, లేదంటే ఈ ఫైనాన్స్ మీద, లేదు అనంటే ఈ స్టాక్ మార్కెట్ మీద నేను పెట్టుబడి పెట్టాలనుకుంటా. ఇది నాకు కలిసి వస్తుందా లేదా, ఫస్ట్ అది ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు, ఎవరైనా సరే, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంటుంది, ఆలోచన ఉండదు. కొంతమంది దగ్గర కుప్పలు తిప్పలుగా ఆలోచనలు ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. బికాజ్ ఎద్దున్నవానికి బుద్ధి ఉండదు, బుద్ధున్నవానికి ఎద్దు ఉండదు అని ఒక శాస్త్రం ఎలాగైతే ఉంటుందో, పెట్టుబడి పెట్టాలి, కానీ దేని మీద పెట్టుబడి పెట్టాలి, నీ జాతకం దానికి వర్తిస్తుందా లేదా. చాలామంది డబ్బు ఉందని పెట్టుబడి పెడతారు, కానీ ఎంత తెలివి ఉన్నా కొన్నిసార్లు మిస్ఫైర్ అయ్యి ఉన్నదంతా పోగొట్టుకుంటారు. నాకు తెలిసిన వ్యక్తి, చాలా సన్నిహితుడు, మొన్న స్టాక్ మార్కెట్లో బంగారం పెరుగుతుంది, వెండి పెరుగుతుంది అని అనుకొని 75 లక్షల స్టాక్స్ పెట్టాడు. 75 లక్షలకు 75 లక్షలు పోగొట్టుకున్నాడు. చూసారా? అంటే గర్వం, నా దగ్గర డబ్బు ఉంది, ఇప్పుడు ఎంత బాధపడుతున్నా ఆయన అనవసరంగా 75 లక్షలు పోగొట్టుకున్నానని చెప్పి చాలా మట్టుకు బాధపడుతున్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా మోసపోవద్దు అంటే, ఎప్పుడైనా మనిషి సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి క్యాపబిలిటీ ఉండాలి అనేది నా థీరీ. కాబట్టి మీరు సరైనటువంటి టైంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే, అది మీ జీవితంలో ఆ ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయము మీ జీవితంలో 1 సంవత్సర కాలము, 2 సంవత్సరాల కాలం పాటు మీ జీవితాన్ని ఒక వెనకకు తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ ఆ ఆలోచనలకు, మళ్ళీ ఆ ధోరణిలోకి, ఆ స్టేటస్లోకి రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ కానీ, లేదా పెట్టుబడి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సరైనటువంటి గైడెన్స్ ఇస్తా. దేని రకంగా ఇస్తా, మీ జాతకంలో దీని మీద పెడితే ఇది డబుల్ అవుతుంది. ఇంకోటి, ఈరోజు పెట్టా రేపే డబుల్ కాదు, టైం పడుతుంది. దేనికైనా టైం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెట్టిన వెంటనే డబుల్ కాదు, దానికి కూడా కొంచెం టైం వ్యవధి తీసుకుంటూ ఉంటుంది, హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో ఒక పెట్టుబడి అనేటటువంటి నిర్దిష్ట కాలంలో ఏ టైంలో పెట్టాలి, ఎప్పుడు దాన్ని మీరు రిలీజ్ చేసుకోవాలనేది కరెక్ట్ గైడెన్స్ కావాలంటే జాతక చక్రం. లేదండి నాకు జాతకం లేదండి, నేను ఈ పెట్టుబడి పెట్టాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను దేంట్లో పెట్టుబడి పెట్టాలి, నేను మీకు బాధ్యత చెప్తున్నా అని అనుకుంటే, నేను దానికి సరైన గైడెన్స్ మీ జాతకంలో లేకపోయినా అష్టమంగళ ప్రశ్న అని ఒక జాతకం ఉంటుంది. అందులో మనము ఆ అడిగినటువంటి లగ్నాన్ని పట్టుకొని దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు అనేటటువంటిది కూడా జ్యోతిష శాస్త్రంలో ఉంది. కాబట్టి ఆ వాడి యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవాలంటే టైం లేకుండా ప్రపంచంలో మనిషికి ఏది కూడా సాధ్యపడదు.
కాబట్టి దీనిని నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, గురువుగారు నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, నేను దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, గురువుగారు నా దగ్గర ఒక 5 కోట్లు ఉన్నాయి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అడిగితే తప్పకుండా ఒక మంచి గైడెన్స్ ఇస్తా. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాడండి ఒక మధ్యతరగతి వాడికి ఆ 10 లక్షలు పోయాయంటే వాడికి ఎంత బాధ ఉంటుంది. కాబట్టి 10 లక్షలు పోకుండా నీ 10 లక్షలు నీకుండి దాని మీద రెట్టింపు వచ్చేటటువంటి ఎన్నో మార్గాలు నాకు తెలిసినటువంటి వారికి ఎంతో మందికి చెప్పా. ఈరోజు వాడు పోగొట్టుకున్నటువంటి దాఖలాలే ఉండవు. నేను ఇచ్చే సలహా ఎలా ఉంటుందో తెలుసా, నీ డబ్బులు అలాగే ఉంటాయి. ఆ డబ్బుల మీద ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఎలా నీ ఆ పెట్టినటువంటి దానికి ఇన్కమ్ ప్రూఫ్ మంత్లీ. ఇప్పుడు ఒక 10 లక్షలు పెట్టాడు సార్, ఈ 10 లక్షలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, మీకు నెలకు ఎంత కావాలి, ఒక 10,000, 20,000, ఒక 30,000, ఒక 50,000 కావాలి అని అనుకున్నారు. ఆ 50,000 వచ్చేటటువంటి ఒక మార్గం మీకు చెప్తా. ఆ మార్గాన్ని సరిగ్గా ఫాలో అయ్యారా మీ డబ్బులు అలాగే ఉంటాయి. మీకు నెలకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నెలకు అవుతుందా, 6 నెలలకు అవుతుందా, సంవత్సరానికి అవుతుందా, ఒక బల్క్ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకోవాలి. అలా ఉండాలే తప్ప వస్తే ఒకటేసారి కోటీశ్వరుని అయిపోవాలి, లేదంటే రాత్రికి రాత్రి నేను లక్షలు సంపాదించాలి అనుకున్న ప్రతి ఒక్కరు మూర్ఖుడితో సమానం. అలా ఎప్పటికీ ఈజీ మనీ ఎప్పటికీ నిలబడదు, గుర్తుపెట్టుకోండి. ఒక మనీ పెట్టామంటే తప్పకుండా దానికి ఒక మనిషి బ్రతకడానికి ఎంత కావాలో అది. అంటే చాలామంది ఫర్దర్ ఇన్కమ్ కోసం ఏం చేస్తారంటే ఆస్తులు కొంటారు, లేదంటే ప్రాపర్టీస్ కడతారు, అపార్ట్మెంట్స్ కొని కిరాయిలకు ఇస్తారు. ఇలా చాలామంది ముందస్తు జాగ్రత్తగా అరే నేను బ్రతకడానికి ఇదైతే సరిపోతుందని చాలా ప్లాన్గా చేసుకుంటారు. అలాంటి వారు చాలా తెలివిపడరు. అలాగే మీ జీవితంలో ప్లాన్గా నా జీవితానికి నా దగ్గర ఇంత ఉందండి, దీన్ని నేను అనవసరం బ్యాంకులో పెట్టుకుంటే ఏ ఆట అన్నో 25 పైసలు వస్తాయి, దాని బదులు నేను దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక 20 లక్షలు పెట్టారనుకోండి, కనీసం నేను బ్రతకడానికి ఒక 20,000 అయినా నెలకు నాకుంటే నేను హ్యాపీగా ఉంటాను. నా 20 లక్షలు నా దగ్గర ఉంటాయి, నెలకు దాని మీద ఎంతో కొంత వస్తుందని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా ఆలోచించేటటువంటి నాలెడ్జ్ ఉంటే ఎవరైనా బిజినెస్లో సక్సెస్ సాధిస్తారు. ఉన్న డబ్బుని పోగొట్టుకోవడం కాదు, ఉన్న డబ్బుతో ఎలా డబ్బు సంపాదించాలి అని తెలుసుకున్నవాడు గొప్పనైనటువంటి తెలివిపరుడు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం గోల్డ్ ఆర్ సిల్వర్ ఈ రెండూ కూడా ఈ సంవత్సరం పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప తరగదు. ఫస్ట్ పాయింట్. రెండవది, మీరు ఈరోజు పెట్టి రేపే పెరగాలి అంటే పెరగదు, సమ్ టైం పడుతుంది. చాలామంది ఈ సోషల్ మీడియాలో ఏమైపోయింది అని అంటే కనుక అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా తగ్గిపోయిన బంగారపు ధరలు, భారీగా తగ్గిన వెండి ధరలు. ఎంత భారీగా తగ్గినా 1,000-2,000 కంటే తగ్గదు, లేదు 10,000 కంటే ఎక్కువ తగ్గదు. కానీ అది మళ్ళీ పుంజుకుంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసా, ఫస్ట్ మనిషికి ఆశ కల్పిస్తుంది, ఆ ఆశ నుంచి అందరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఎంతో కొంత తగ్గిపోతుంది. దానివల్ల వారికి ఎవరైతే పెట్టారో వారికి భారం పెరిగిపోతుంది. కానీ అది అలాగే ఆ రోజు భారం పడింది కదా అని నువ్వు బాధపడకుండా దాన్ని అలాగే ఉంచి పెరిగినటువంటి సమయము ప్రతి ఒక్క దానికి ఉంటుంది. ఇప్పుడు ఇది మార్చి నెల అండి, ఈ మార్చి నెలలో 1,60,000 ఉంది. ఇదే ఆగస్టు నెలలో 1,80,000-90,000 వరకు అవుతుంది. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ అంటే బంగారానికి కూడా సీజనల్ వైజ్గా పెరిగేటటువంటి లక్షణం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే గురువు యొక్క మార్పు వల్ల కూడా బంగారం పెరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. అలాగే శుక్రుడి యొక్క మార్పు వల్ల కూడా, లగ్జరీ కదా శుక్రుడు అంటే, బంగారం అంటే కూడా మన భారతదేశంలో లగ్జరీ, కాబట్టి శుక్రుడి యొక్క మార్పు వల్ల కూడా లగ్జరీ అనేటటువంటిది పెరిగేటటువంటి సూచనలు ఏర్పడతాయి. ఇలా ఒక వస్తువు పెరగాలి అంటే జాతకం అంటే ఈ గ్రహస్థితిలో ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా చేసుకొని చెప్పాలి. అందుకే ఎప్పుడైనా ఏ వస్తువు అయినా కొనాలి అంటే పెరుగుతుందా తగ్గుతుందా ఒక జ్యోతిష్కుడు, ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుడికి ఒక గురువు కావాలి రాజకీయ చతురత నేర్చుకోవడానికి. అలాగే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటటువంటి వాళ్ళు, ఆర్థిక పరంగా లావాదేవీలు చేసేవారు సరైనటువంటి గైడెన్స్ ఉండాలి. ఎవరి గైడెన్స్? గురువు యొక్క గైడెన్స్ ఉండాలి. అంటే జ్యోతిష పండితుడి యొక్క గైడెన్స్ ఉండాలి. ఎందుకు? నువ్వు ఈ టైంలో గుడ్ పొజిషనా బ్యాడ్ పొజిషనా, ఈ టైంలో నువ్వు పెడితే కలిసి వస్తుందా రాదా, నీకు చెప్పేవారు ఎవరు? కేవలం గురువు మాత్రమే, ఒక జ్యోతిష్యుడు మాత్రమే. కాబట్టి అలాంటి జ్యోతిష్యుని ఎప్పుడూ మీరు హ్యాక్ చేసి పెట్టుకోవాలి. పూర్వకాలంలో గనక చూసుకుంటే ఒక రాజ్యంలో ఎప్పుడూ కూడా ఒక పండితుడు ఉండేవాడు. ఎందుకు? కరువు కాటకాల గురించి చెప్పేవాడు, లేదు అంటే రాజ్య భవిష్యత్తు గురించి చెప్పేవాడు, రాజుగారికి ఈ దశ మంచిదా లేదా అని చెప్పేటటువంటి. ఎందుకు పెట్టుకునేవాళ్ళు అంటే భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా. ఇప్పటికీ కూడా చెప్తున్నా, ప్రాచీనమైనటువంటి పద్ధతిని మీరు అనుసరించండి. ప్రాచీనమైనది మీరు ఒక పెద్ద కోట్లలో బిజినెస్ చేస్తున్నారు,
సరైనటువంటి గైడెన్స్ ఇచ్చే గురువుని, జ్యోతిష్యంలో నిష్ణాతునైనటువంటి వాడు, గ్రహాల గురించి తెలిసినటువంటి వాడు, ప్లానెటరీ పొజిషన్ ఎప్పుడు ఏది మారితే నీ జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకున్నటువంటి వాడు, ఎప్పటికప్పుడు నీకు ఫోన్లు చేసి సలహాలు సూచనలు చెప్పేటటువంటి వాడు, ఈ రోజు నీకు మంచిగా ఉంది దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేవని చెప్పేటటువంటి వాడు, అలాంటి వాడిని మీరు దగ్గర పెట్టుకుంటే మీ జీవితంలో చక్రం తిప్పుతారు. ప్రపంచాన్ని ఏలేటటువంటి శక్తి సామర్థ్యాలు కాదు. అలా కొంతమంది పెట్టుకొని ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారండి. చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్, హీరోస్, హీరోయిన్లు, లేదు అంటే రాజకీయ నాయకులు, లేదు అంటే వ్యాపారం చేసే బిజినెస్ మ్యాన్లు, ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు. కానీ ఎవరికి చెప్పుకోరు. ఇప్పుడు చెప్పుకోరు అని అంటే బికాజ్ వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ మనం అనకూడదు. కాకపోతే అలా పెట్టుకొని చాలామంది చక్రం తిప్పినటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ మీకు నమ్ముతారు షారుఖ్ ఖాన్ గారికి కూడా గురువు ఉన్నారు, అజయ్ దేవన్ గారికి కూడా ఒక గురువు ఉన్నారు, అలాగే ఈ యొక్క అనిల్ అంబానీకి, ధీరుభాయ్ అంబానీకి కూడా ఒక గురువు ఉన్నారు, అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ఒక గురువు ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నారు, సినిమా రంగాన్ని శాసిస్తున్నారు. అలా ఎప్పటికప్పుడు ఒక గురువు, సరైనటువంటి గైడెన్స్ ఇచ్చే గురువును పెట్టుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి బంగారం, వెండి, సిల్వర్ ధరలు తప్పకుండా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అది లాంగ్ టర్మ్ పెట్టుకోండి, షార్ట్ టర్మ్ పెట్టుకోకండి. ఏ రాసుల వారికి ఈ బంగారము, వెండి కొనే యోగం ఎక్కువ కనిపిస్తుంది ఈ సంవత్సరంలో గురుగారు? ముఖ్యంగా ఈ సంవత్సరము నేను చెప్తున్నాను కదండి, నేను గతంలో చెప్పినటువంటి విధంగా ఈ సంవత్సరం గనక బంగారము అత్యధికంగా తీసుకునేటటువంటి రాసులలో, బంగారమే కాదు లగ్జరీ వస్తువులు ఏవైనా సరే, ఇల్లు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, అందులో బంగారం కూడా ఒకటని అనుకోండి. కేవలం బంగారం గురించి చెప్తున్నాడు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ సంవత్సరము ధనపరంగా, ఆర్థిక పరంగా లాభాన్ని పొందేటటువంటి, ఇప్పుడు బంగారం అంటే లాభం అని అనుకుంటాం. బంగారం కంటే విలువైనవి చాలా ఉన్నాయి. ఆస్తులు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఇలా చాలా లగ్జరీ లైఫ్స్ ఉంటాయి. అంటే ఈ సంవత్సరము విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి ఆస్తులు కొనేటటువంటి వారిలో మొట్టమొదటిగా మిథున రాశి వారు ఒకరు, అలాగే మకర రాశి వారు ఒకరు, అలాగే వృశ్చిక రాశి, కన్యా రాశి, ఈ 4 రాశుల వారు ఈ సంవత్సరము అత్యద్భుతమైన లగ్జరీ వస్తువులు కొంటారు. బంగారము, వెండి, ఇండ్లు, ప్లాట్లు, స్థలాలు, ఇలా విలువైనటువంటివి ఎన్నో రకాలుగా కొనేటటువంటి అవకాశం ఈ 4 రాశుల వారికి ఏర్పడుతుందండి. ఓవరాల్గా మంచిగా కలిసి వచ్చే రాశులు ఏవి, ప్రాపర్టీస్ కావచ్చు, బంగారం కొనుక్కునే యోగం ఏ రాశిలో ఉన్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.